టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మకు భద్రతను నియమించడంపై పిఠాపురంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా 2 గన్మెన్లకు కేటాయించారు. 2 గన్మెన్స్ వర్మను కలిసి బాధ్యతలను స్వీకరించారు. గన్మెన్ల కేటాయింపుతో వర్మకు కేబినెట్ హోదా పదవిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, భాగ్యశ్రీ, ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అయితే కనుక టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మకైతే కనుక ఒక కేబినెట్ ర్యాంకు పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే కనుక ఆ సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఆయనకి సంబంధించి అయితే టీడీపీ అధికార ప్రతినిధిగా అయితే ఆయన ఇప్పటికే ఉన్నారు. ఆయనకైతే భద్రత పెంపుకి సంబంధించి అయితే ఇప్పుడే ప్రభుత్వం నుంచి అధికారికంగా 2 గన్మెన్లను కూడా కేటాయిస్తూ అయితే కనుక ఆదేశాలు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే కనుక 2 గన్మెన్లు కూడా ఇటు వర్మన్ అయితే కలిసి బాధ్యతలు అయితే స్వీకరించిన పరిస్థితి ఉంది. దీంతో అయితే కనుక పిఠాపురంలో కేబినెట్ పదవి ఇటు ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ అయితే అక్కడి నుంచే డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అలాగే ఇప్పటికే ఎమ్మెల్సీగా అయితే కనుక నాగబాబు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే కనుక టీడీపీకి జనసేనకి జరుగుతున్న ప్రత్యుద్ధం నేపథ్యంలో అయితే కనుక ఇద్దరికి వర్మకైతే ఏ పదవి కేటాయించే అవకాశం లేదని చెప్పేసి అయితే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి అయితే కనుక అధికారికంగా ఆయనకైతే కనుక అది కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పటికే 2 గన్మెన్లకు సంబంధించి అయితే కనుక కేటాయిస్తూ ఆదేశాలు వచ్చాయి. 2 కూడా బాధ్యతలు కూడా స్వీకరించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.